హారిక హారిక అయ్యో హారిక డాక్టర్ తను పాయిజన్ తీసుకుంది, త్వరగా ట్రీట్మెంట్ చేయండి ప్లీజ్. పాయిజన్ తీసుకుందా? అయితే ఇది సూసైడ్ కేస్. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ఫార్మాలిటీస్ అన్ని మేము చూసుకుంటాం డాక్టర్. మీరు త్వరగా ట్రీట్మెంట్ చేయండి. బాయ్స్, పేషెంట్ని థియేటర్ తీసుకురండి. హారిక మరీ ఇంత పిరికిదాత? అందరూ నీలా మొండిగా ఉండరు కదే. నాకంటే మొండిదానివి నువ్వు. భర్త చచ్చిపోయినా బతికే ఉన్నావు. నువ్వు మాత్రం తక్కువ ఏంటి? మొగుడు పారిపోయినా చీకు చింత లేకుండా ఉన్నావు. భయం భక్తి గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. మరి కాసేపు నువ్వు నోరు మూసుకున్నాడవే. నువ్వు నోరు మూసుకో. నువ్వు నోరు మూసుకో. ముందు నువ్వు మూసుకో. హారిక చస్తుందో బతుకుతుందో అని నేను టెన్షన్ పడుతున్నాను కదే. నీకెందుకు అంతలా టెన్షన్? అదేమన్నా నీ కూతురా? కాస్తైనా మనిషిలో ఆలోచించవే. మానవత్వంతో ఆలోచించు. ఓయబ్బో, నువ్వు మానవత్వం గురించి మాట్లాడుతున్నావా? దమయంతి, వదినా, కాసేపు మీ గొడవ ఆపుతారా? సరే. డాక్టర్, హారిక తను హెవీ డోస్లో పాయిజన్ తీసుకుంది. సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. గంట ఆగితే తప్ప ఏం చెప్పలేం. అంటే మా హారిక బతకదా డాక్టర్? ఇప్పుడు ఆ విషయం చెప్పలేం. కాసేపు వెయిట్ చేయండి. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా హారికను బతికించండి. మా ప్రయత్నం మేము చేస్తాం సార్. వెయిట్ చేయండి. డాక్టర్, దీనికి ఈరోజు మూడినట్టే ఉంది. చేతులారా ప్రాణం మీదకి తెచ్చుకుంది. హారిక పోతే ఆస్తిలో వాటా రాదు, నాకు కమిషను రాదు. దాన్ని ఎలాగైనా బతికించు దేవుడా. ఏమైంది అఖిల్? ఎందుకు అలా విసుగ్గా ఉన్నావు? అది పోతే మనకొచ్చిన నష్టం ఏంటోదినా? దాన్ని ఎందుకు బ్రతికిస్తున్నారు? తప్పకి సాటి మనిషి చావు బతుకులా ఉంటే అలా మాట్లాడకూడదు. అది నన్ను మానసికంగా ఎన్నోసార్లు చంపేసిందన్నయ్య. మాటలతో హింసించింది. అలాంటిది బ్రతికి ఎవరికి ఉపయోగం? హారిక ఎలాంటిదైనా కావచ్చు, కానీ తన్ని అలా వదిలేయకూడదు. హారిక ఒట్టి మనిషి కూడా కాదఖిల్. తన కడుపులో మరో ప్రాణం ఉంది. హారికపై నీ కోపం ఉండొచ్చు బావా, కానీ అది చూపించే సందర్భం ఇది కాదు. ఈరోజు విడాకులు ఇస్తాననుకున్నాను,
కానీ అది ఇలా చేసింది. ఇంకెప్పుడు నాకు విడాకులు వస్తాయి? అఖిల్, విడాకుల గురించి నువ్వేం వరి అవ్వద్దు. జడ్జి గారితో నేను మాట్లాడతాను. అవును అఖిల్, హారిక కోలుకోగానే వెంటనే కోర్టు హియరింగ్ పెడదాం. తప్పకుండా విడాకులు వస్తాయి. హారికని కోడలుగా అంగీకరించే ప్రసక్తే లేదభి. మన పరువు గౌరవం అన్నీ మంట కలిపింది. మనల్ని తలెత్తుకోకుండా చేసింది. అలాంటి దానికి మన ఇంట్లో స్థానం లేదు. హారిక ప్రాణాలతో బయటపడగానే తన దారి తను చూసుకోమని చెప్దాం అఖిల్. హారిక మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టదఖిల్. మేం మాటిస్తున్నాం, నువ్వేం వరి అవ్వకు. ఇన్నాళ్ళు ఓపిక పట్టావు, ఇంకాసేపు ఓపిక పట్టువావా? ట్రీట్మెంట్ పూర్తవనివ్వు. డాక్టర్, హారికకి ఇప్పుడు ఎలా ఉంది? మీరు అదృష్టవంతులు, తనకి ప్రాణాపాయం తప్పింది. అమ్మయ్యా, దేవుడా బతికించావు. కాసేపు అయ్యాక తనకి స్పృహ వస్తుంది. ఓకే. అప్పుడు వెళ్ళి పేషెంట్ని చూడండి. యా. గట్టి పిండమే చచ్చి బతికింది. పాపే చిరాయు అని బతక్క చస్తుందా? దేవుడా, నువ్వున్నావు. నా కమిషన్ కోసం హారికని బతికించావు. థ్యాంక్ యూ దేవుడా. అది పోలీసులు వస్తున్నారు. నువ్వేమైనా కాల్ చేసావా? లేదన్నయ్య. మరెవరు చేశారండి? హలో ఎస్ఐ గారు. యా, ఇలా వచ్చారేంటి? ఏదైనా కేసా? మీ కేసే ఇబ్రామ్ గారు. మీ మరదలు హారిక సూసైడ్ అటెంప్ట్ చేసిందని కేసు రాసుకోవడానికి వచ్చాం. ఎవరు చెప్పారు సార్? జడ్జి గారు ఫోన్ చేసి చెప్పారు మేడం. హలో డాక్టర్, హారిక సూసైడ్ కేస్ ఇప్పుడు ఎలా ఉంది? తను అవుట్ ఆఫ్ డేంజర్. తనకి స్పృహ వచ్చుంటది. తనతో మాట్లాడచ్చా? ష్యూర్, రండి. రా. హారిక అంటే మీరేనా? అవును సార్. మిమ్మల్ని విచారించాలి. మీరు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? అది మీకేం భయం లేదు, ధైర్యంగా చెప్పండి. నా హస్బెండ్ నాకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాడు. అది నాకు ఇష్టం లేదు. ఆయన లేకుండా బతకలేనని చావాలనుకున్నాను. ఎవరు మీ భర్త? ఆయనే. చూడండి మిస్టర్, మీకోసం చావాలనుకున్న మనిషిని మీరు ఎలా వదిలేస్తారు? కేసు కోర్టులో ఉంది ఎస్ఐ గారు. జడ్జి గారు పంపిస్తేనే మీరు వచ్చారని చెప్పారు. కేసు గురించి కోర్టులో కాకుండా బయట మాట్లాడడం మంచిది కాదేమో. సారీ. చూడమ్మా, మీరిలా ఆత్మహత్య ప్రయత్నం చేయడం నేరం అవుతుంది. జడ్జి గారు చెప్పారని కేసు రిజిస్టర్ చేయట్లేదు. ఈవెన్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు? తను ఇప్పుడు బాగానే ఉంది, వెంటనే తీసుకెళ్ళొచ్చు. మీరు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికేంటి సార్, మా ఇంటికి తీసుకువెడతాం. తనని ఇంటికి ఎలా తీసుకెళ్తాం వదినా?
తన ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. మరి హారిక ఎక్కడికి వెళుతుంది వదినా? ఎక్కడికైనా వెళ్ళి చావనివ్వండి, ఇంటికి మాత్రం వద్దు. అలా మాట్లాడతారేంటి మిస్టర్? తను మీ వైఫ్. భార్యకుండాల్సిన లక్షణాలు ఒక్కటి తనకి లేవు. తనెన్నో తప్పులు చేసింది. అలాంటి అమ్మాయిని మా ఇంటికి తీసుకుని వెళ్ళలేం, ఇంట్లో పెట్టుకోలేం. చూసారా సార్, దయ లేకుండా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో. నువ్వెంత దారుణంగా ప్రవర్తించావో ఎస్ఐ గారికి చెప్పమంటావా? ఇది తప్పు చేసుండొచ్చు, కానీ ఈ టైంలో ఎలా వదిలేస్తాం వసు? తప్పు చేసింది కాబట్టే వద్దు అంటున్నాను వదినా. హారికకు పుట్టిల్లుంది కదా, అక్కడికి వెళ్ళమని చెప్పండి. నాకు అత్తిల్లు తప్ప వేరే ఇల్లు లేదు. ఆ ఇంటికి కాకుండా వేరే ఎక్కడికైనా వెళ్ళమంటే నేను మళ్ళీ చావాల్సి వస్తుంది. నువ్వు చచ్చినా మాకు అనవసరం, నీ ఇష్టం వచ్చింది చేసుకో. మిస్టర్, మీరలా మాట్లాడితే మీరే ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించారని మీ మీద కేసు రాయాల్సి ఉంటుంది. మర్యాదగా ఆమెను ఇంటికి తీసుకెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నారు ఎస్ఐ గారు? కమ్ అగైన్. అంటే ఆమెకి ఇంకా డైవర్స్ కాలేదు కదా, అప్పటి వరకు మీ ఇంట్లోనే పెట్టుకోండి. మా ఫ్యామిలీకి తను అవసరం లేదు. వేరే షెల్టర్ వెతుక్కోమని చెప్పండి. చూడండి మేడం, చూస్తుంటే మరీ పెద్ద ఫ్యామిలీ అని తెలుస్తుంది. డివోర్స్ కాకుండా ఆమెని ఇంట్లోకి రాకూడదు అనడం తప్పు. ఆమెకి ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీయే బాధ్యత వహించాల్సి వస్తుంది. తన వల్ల మాకు ఎన్నో అవమానాలు జరిగాయి. మా పరువు గౌరవం అంతా పోయింది. మేము తలెత్తుకోలేకపోతున్నాం. తను ఏమైనా చేసుండొచ్చు, కానీ విడాకులు ఇవ్వకుండా ఇంటికి తీసుకెళ్లాం అని చెప్పే హక్కు మీకు లేదు. విడాకులు వచ్చే వరకు మీ ఇంట్లో ఉండే రైట్ తనకుంది. ఆల్ రైట్ ఇన్స్పెక్టర్ గారు, జడ్జి గారితో మాట్లాడి త్వరగా కోర్టు హియరింగ్కి తీసుకొస్తాం. అప్పటి వరకు హారికని ఇంటికి తీసుకెళ్తాం. చూడమ్మా, మీకు ఏ సమస్య వచ్చినా మాతో చెప్పండి, మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఎందుకురా దాన్ని పగలగొట్టా? దీని తల పగలగొట్టలేక ఈ రోజుతో దీని పీడ విరగడైపోతుందనుకున్నాను. మళ్ళీ దరిద్రంలా దాపురించింది. అది చచ్చి బతికొచ్చిందిరా, ఎందుకురా అలా అంటా? అత్తయ్య, చచ్చుంటే శని వదులుండేది, నాకు మనశ్శాంతి అయినా దొరికేది. అలాంటప్పుడు నన్ను ఎందుకు బతికించారు? నా చావుకి నన్ను వదిలేసి ఉండొచ్చు కదా. మేము నిన్ను వద్దు అనుకున్నాం, నువ్వు చావాలి అనుకోలేదు. మేము మనుషులం కాబట్టి సాటి మనిషిగా నిన్ను బతికించాము. ఎవరు బతికించమన్నారు? నేను అడిగానా నా ప్రాణాలు కాపాడమని? నా చావు నన్ను చావనివ్వచ్చు కదా. ఇంటికి తీసుకొచ్చి మరీ మాటలంటున్నారు. పోలీసులు చెప్పారు కాబట్టే నిన్ను తీసుకొచ్చాం, లేదంటే అక్కడే వదిలేసేవాళ్ళం. పోలీసులు చెప్పారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. విడాకులొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఆ విడాకులు కూడా ఎలా వస్తాయో నేను చూస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మీరు ఏమైనా అనుకోండి, నేను ఇల్లు వదిలి వెళ్ళను. వెళ్ళకపోతే మెడపట్టి బయటికి గెంటేస్తాం. అప్పుడు పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు.
అదేనా నీ ధైర్యం? విడాకులు వచ్చాక నిన్ను కాపాడటానికి ఏ పోలీసులు ఏ మహిళా మండలి వాళ్ళు వస్తారో మేము చూస్తాం. ఆ విడాకులే రావు అంటున్నాను. ఈరోజు కూడా నీ గురించి మేం మానవత్వంతో ఆలోచించాం, కానీ నువ్వు నీ క్యారెక్టర్ని మార్చుకోవడం లేదు. నీపై కోప్పడాలో చాలిపడాలో అర్థం కావడం లేదు. ఇలాంటి మనిషి గురించి జాలి పడడమేంటబి? తను ఎప్పటికీ మారదు. మళ్ళీ కోర్టుకే తీసుకుని వెళ్ళాలి. వీలైనంత త్వరగా ఆ పని చేయండి అభి. ఈ హారిక ఈ ఇంట్లో ఉంటే ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు. ఇది నిజంగా చావాలనుకుందా? దీని మొహం చూస్తుంటే అలా అనిపించట్లేదే. చచ్చి బతుకొచ్చిందదనా? ఎంతైనా ఆడపిల్ల. హారికపై కాస్త దయా జాలి చూపించండి. ఆ పని నువ్వు చెయ్యి, మేం చేయలేమత్తయ్య. త్వరలోనే దాన్ని కోర్టుకు తీసుకెళ్తాం. ఇది నీకు చిన్న విరామం మాత్రమే హారిక. నీ రిలీఫ్ని నువ్వు రివెంజ్గా వాడుకోవాలని చూసావో నీ అంతు చూస్తాను. పదవే, వీళ్ళు మనసు లేకుండా మాట్లాడుతున్నారు. వెళ్ళి రెస్ట్ తీసుకుందు గాని పద రా. ఆగత్తయ్య, ఆ బ్యాగ్ అక్కడే పెట్టు. త్వరలోనే దాన్ని తీసుకుని హారిక వెళ్ళిపోతుంది. దానికి ఇంకా టైం ఉంది అఖిల్. నందిని, నా బట్టలు వస్తువులు ఎక్కడి నుంచి తీసావో మర్యాదగా అక్కడ పెట్టు. చూసావా అన్నయ్య ఎంత పొగరుగా మాట్లాడుతుందో? మన ముందే నందినిని బెదిరిస్తోంది. ఆవేశపడక అఖిల్, ఈ రోజు వదిలే. రేపో ఎల్లుండో హారికని పంపించేద్దాం. అవునఖిల్, కాస్త ఓపిక పట్టు. హారిక వెళ్ళిపోతుంది. అది ఇంట్లో నుంచి ఏ రోజు వెళ్తుందో ఆ రోజే నాకు మనశ్శాంతి. నందిని, వెళ్ళి అఖిల్కి మెడిసిన్స్ ఇవ్వు. భగవంతుడా, అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? మళ్ళీ హారికని ఎందుకు తీసుకొచ్చావయ్యా? బాధపడకమ్మా, త్వరలోనే అంతా సర్దుకుంటుంది. హారిక వెళ్ళిపోతుంది. కాసేపు పడుకుని రెస్ట్ తీసుకో హారిక. వదిలేంటి? చావు అంచు దాకా వెళ్ళొచ్చినా ఈ స్టైల్కేం తక్కువ లేదు. ఎవరు చావంచుల దాకా వెళ్లారు? నువ్వేనే ఆత్మహత్య ప్రయత్నం చేశావు కదా. ఆత్మహత్య ప్రయత్నమా? అరటి తొక్క. అంత లేదు. ఏంటి నువ్వనేది? కోర్టులో విషం తాగావు కదా. అది విషం కాదు, తేనె. ఏంటి, తేనె తాగావా? మరి హాస్పిటల్లో నీకు సీరియస్ గా ఉందని హడావుడి చేశారు. తను నాకు తెలిసిన డాక్టర్. నా ప్లాన్ గురించి చెప్తే అలా యాక్టింగ్ చేసింది. ఇదంతా ప్లానా? లేకపోతే నిజంగా చేస్తాను అనుకున్నారా? నాకు ముందే ఎందుకు చెప్పలేదే? చెబితే హాస్పిటల్ సీన్ అంతలా పండదు కదా. ఎక్కడ నువ్వు చస్తావో అని హడిల్ చచ్చాను కదే. నా గురించి తెలిసి ఎందుకు టెన్షన్ అయ్యారా ఆంటీ? వేరే దారి లేక చావాలనుకున్నావేమో అనుకున్నాను. కాదు, విడాకులు ఆపటానికి అలా చేశాను. ప్లాన్ సక్సెస్ అయింది, విడాకులు ఆగిపోయాయి. నాకు టైం దొరికింది. ఓసి నీ నోట్లో పాలు పంచదార పోయా? నువ్వు మామూలు దానివి కాదే. నాకే షాక్ ఇచ్చావు. మీరే షాక్ అయితే నిజం తెలిస్తే
ఇంట్లో వాళ్ళు ఇంకెంత షాక్ అవుతారు. రెస్ట్ తీసుకోకుండా ఏం చేస్తున్నావు హారిక? ఆ, డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు కదక్క. ఇంకెందుకు రెస్ట్? ఈ పాలు తాగి కాసేపు పడుకో. అక్కర్లేదక్క, ఐఎమ్ ఆల్ రైట్. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. పావని పాలు తెచ్చింది కదే, తాగి పడుకో. కావాలంటే మీరు తాగండి ఆంటీ, నాకు అక్కర్లేదు. నువ్వు నిజంగా విషం తాగావా? లేదు, తేనె తాగాను.